హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్। ఈ వీడియోలో ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడదాం। ఈ వారం ఓటింగ్ అనేది విన్నర్ ని డిసైడ్ చేసే ఓటింగ్। ఎందుకు చెప్తున్నానంటే అంత టఫ్ గా నడుస్తుంది ఓటింగ్ ఆర్డర్ లో। అది కూడా ఫస్ట్ వర్సెస్ సెకండ్ అనలేం, వీళ్ళిద్దరూ ఫస్ట్ లోనే ఉన్నారా సెకండ్ లో ఉన్నారా దాని నుంచి క్లారిటీ అయితే ఇస్తాను। ఎవరు విన్నర్ కాబోతున్నారు, అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ అయ్యే ఉంటుంది। ఎందుకంటే టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లో ఉండడం వల్ల ఓట్స్ అనేవి స్ప్లిట్ అవ్వనమాట, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే వేసుకోవాల్సి వస్తుంది। కాబట్టి నామినేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది। దాన్ని మొదలు పెట్టే ముందు మీరు చేయవలసిందల్లా లైక్ చేయండి। మీరు లైక్ చేస్తే ఒక చిన్న బహుమతి, ఇంకో 10 మందికి వీడియో రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి। ఇంకా విషయానికి వస్తే ఓటింగ్ ఆర్డర్ లో చాలా మంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే తనూజ టాప్ లో ఉందా, పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడంటే తనూజానే టాప్ లో ఉంది। బట్ పవన్ కళ్యాణ్ కూడా దగ్గరికి వచ్చేసాడు। ఎంత దగ్గరికి అంటే 1 or 2%। ఇంకో 2 ఎపిసోడ్లు పడితే పవన్ కళ్యాణ్ ఇంకా మీదకి వచ్చేసి తనూజ కిందకి పడిపోయే అవకాశం ఉంది। తనూజ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కేర్ఫుల్ గా ఓట్స్ వేసుకోండి। ఎందుకు చెప్తున్నానంటే గత 2-3 వారాలు తనూజాకి పవన్ కళ్యాణ్ కి మినిమం 15 to 20% గ్యాప్ అయితే ఉండేది ఓటింగ్ లో। ఏ పోల్స్ చూసుకున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని పోల్స్ లో క్రాస్ చేసేసాడు, కానీ కొన్ని పోల్స్ లో తనూజ క్రాస్ చేసేసింది। కానీ మెజారిటీ ఆఫ్ పోల్స్ లో తనూజానే ఉంది కాబట్టి 1 or 2% డిఫరెన్స్ మాత్రమే ఉంది। ఈ సీజన్ ఎలా అవ్వబోతుంది అంటే ఇటు తనూజానే వన్ సైడ్ విన్నర్ అనలేం, ఇటు పవన్ కళ్యాణ్ వన్ సైడ్ విన్నర్ అనలేం। ఏ రోజుకి ఎలా అయినా మారిపోవచ్చు। వీరిద్దరి మధ్యన టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది। ఇంత బ్యాలెన్స్డ్ గా ఓటింగ్ పడడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా। చాలా కాంపిటీషన్ నడుస్తుంది। పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అనేది గత 2-3 వారాల నుండి ఎలా పెరిగిందంటే అలా పెరిగింది। అంత మంచి పాజిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి। ఈవెన్ కంటెంట్ లేని చోట కూడా కంటెంట్ క్రియేట్ చేసుకున్నాడు। ఫ్యామిలీ వీక్ చాలా సక్సెస్ గా చాలా బాగా నడిచింది పవన్ కళ్యాణ్ కి। అలాగే నిన్న జరిగిన నామినేషన్స్ లో చాలా మంది అనొచ్చు అంత పెద్ద గొడవలు ఆర్గ్యుమెంట్ చేశారు కదా, దానివల్ల ఏమైనా నెగిటివ్ అయ్యాడంటే ఎక్కడా నెగిటివ్ అవ్వలేదు। ఆ ఎలివేషన్స్ కూడా మాస్ ఎలివేషన్స్ గా సోషల్ మీడియాలో అయితే ఎలివేట్ చేయడం వల్ల మాస్ కంటెంట్ వచ్చి కొందరు ఫ్యాన్స్ కూడా తన వైపు టర్న్ అయ్యారనమాట। సో ఇప్పుడు ఓటింగ్ లో తనూజ టాప్ లో ఉంది। తనూజ కూడా కొంచెం పాజిటివ్ ఎపిసోడ్స్ ఎప్పుడు పడ్డాయంటే ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ సిస్టర్ వచ్చిన తర్వాత ఆ ఒక వీడియో 2 million వ్యూస్ వరకు వెళ్ళింది అనమాట। సో అంత పెద్ద రీచ్ వెళ్ళినప్పుడు అంతమంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారని మనం అనుకోవాలి। అలాగే ఫ్యామిలీ వీక్ లో ముద్దమందారం సీరియల్ వాళ్ళు వచ్చారు కదా, ఆ విధంగా సీరియల్ ఆడియన్స్ కూడా తనూజ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది। దానివల్ల టాప్ లో కంటిన్యూ అవుతుంది। సెకండ్ పవన్ కళ్యాణ్ చెప్పాను కదా, ఫ్యామిలీ వీక్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కానీ, తన సాక్రిఫైస్ చేసినప్పుడు కానీ, సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేసినప్పుడు కానీ, ఈవెన్ వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చెప్పిన మాటలు కానీ ప్రతి ఒక్కరికి మనసు హత్తుకునేలా ఉన్నాయి। కాబట్టి ఆ దెబ్బతో చాలా మంది పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అయ్యారు। అదే రోజు ముగిసాకే నెక్స్ట్ రోజు గొడవ, ఆ గొడవలో ఆర్గ్యుమెంట్స్ చేశాడు, తన్నాడు, ఏదో చేశాడు। అవన్నీ చేసినప్పటికీ ఒక్కొక్కరు ఎలా కనెక్ట్ అయ్యారంటే రీతూ చౌదరి డెమోన్ పవన్ మోసం చేసినట్టు పవన్ కళ్యాణ్ ఈ మాస్ ఎలివేషన్స్, ఆ వార్నింగ్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలివేట్ అయ్యాయి అనమాట। ఎలివేట్ అవడం వల్ల ఈవెన్ కొందరు న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అయ్యారు। ఈవెన్ సొంత ఒక ఏజ్ ఒక 20, 23, 24 అలాంటి మాస్ ఎలివేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతారు అనమాట। సో అలాంటి ఫ్యాన్స్ కూడా కనెక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అయితే అలా పెరుగుతూ వస్తుంది। ఈ వారంలో తనూజాని దాటి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది। జాగ్రత్తగా ఫ్యాన్స్ అయితే ఓటు వేసుకోండి। థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే ఇమాన్యుల్ కి మాస్ ఓటింగ్ పడుతుందా అంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే చాలా తక్కువగానే పడుతుంది, కానీ మంచి ఓటింగే పడుతుంది। ఎందుకంటే ఇన్ని వారాలు నామినేషన్స్ లో లేకపోయినా తన పర్ఫార్మెన్స్ ఇంకా గుర్తుపెట్టుకున్నారు జనాలు। తనే బాగా ఆడుతున్నాడు, తను బాగా కామెడీ చేస్తున్నాడు, మంచి పర్సన్ అని బాగా గుర్తుపెట్టుకుని తన ఓట్స్ అయితే పడవలసిన దానికంటే కొన్ని ఎక్కువే పడుతున్నాయి। అంటే తన పర్ఫార్మెన్స్ తగ్గపడకపోయినా ఇన్ని వారాలు నామినేషన్ లో లేని దానికి థర్డ్ ప్లేస్ లో ఉన్నాడంటే గుడ్ అని చెప్పుకోవాలి। ఇంకా ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే డెమోన్ పవన్ కి కూడా ఇప్పుడు టాప్ కంటెస్టెంట్ ఒకరు నెగిటివ్ లో ఉన్నారనుకో, ఒకరు పాజిటివ్ లో ఉన్నారనుకో, తనతో పెట్టుకున్న గొడవ వరకు ఇంకా వేరే ఆపోజిట్ కంటెస్టెంట్స్ ఓట్స్ వేస్తారనమాట। ఈ విధంగా డెమోన్ పవన్ కి గత 3 వారాల నుండి మంచి స్ట్రాంగ్ ఓటింగ్ పడుతుంది। రీతూ చౌదరి నామినేషన్స్ లో లేదు కాబట్టి వీళ్ళిద్దరు ఓటింగ్ పడి డెమోన్ పవన్ అయితే 4th ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు। 5th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఎవరంటే భరణి గారు సుమన్ శెట్టిని దాటి వచ్చేసారు। సుమన్ శెట్టి గారిని దాటి వచ్చేయడానికి గల కారణాలు ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళిద్దరు కూతుర్లకి దూరం అయ్యారు, ఇద్దరు కూతుర్ని నామినేట్ చేశాడు। అలాగే భరణి గారికి వాళ్ళ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత చాలా పాజిటివిటీ అయితే వచ్చింది। ఈవెన్ నాగబాబు గారు వచ్చినప్పుడు కానీ తను చెప్పిన అగ్రెసివ్ ఇవన్నీ ఉంచుకొని కూడా ఇద్దరు కూతుర్ల కోసం ఆ ఎమోషన్స్ అన్ని దాచిపెట్టుకొని ఉంచుకుంటున్నాడు అంటే ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాడు। అలాగే కొన్ని బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్స్ లో ఎమోషన్స్ కి వాల్యూ ఇచ్చినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతున్నమాట। ఈ విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం వల్ల తన ఓట్ బ్యాంక్ అయితే ఇంక్రీజ్ అయ్యి 5th ప్లేస్ కి అయితే వచ్చేసాడు। 6th ప్లేస్ లో ఉన్నది ఎవరంటే సుమన్ శెట్టి గారికి న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు వారాలు తరుగుతున్న కొద్ది ఏమవుతారంటే వాళ్ళు టాప్ కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరికి స్టిక్ అయిపోతారు అనమాట। ఎందుకంటే సుమన్ శెట్టి లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిన విన్నర్ అవ్వరు కాబట్టి ఈ న్యూట్రల్ ఆడియన్స్ వాళ్ళు అటు పవన్ కళ్యాణ్ కానీ, తనూజ కానీ, ఇమాన్యుల్ కానీ డివైడ్ అయిపోయి
సుమన్ శెట్టి గారి ఓటింగ్ అయితే రాను రాను పడిపోతుంది. పడిపోవడానికి గల కారణాలు కూడా ఏంటంటే తను ఎక్కడో నామినేషన్స్ వచ్చినప్పుడు లేదా ఏదో చిన్నపాటి కామెడీ టాస్క్లు వచ్చినప్పుడే తప్ప తను ఎక్కడ ఎలివేట్ అవ్వట్లేదు. ఏ గొడవలో కానీ ఏ కన్వర్జేషన్స్లో కానీ తను బిల్డ్ చేసుకోవట్లేదు కాబట్టి తన ఓటింగ్ అనేది పడిపోతుంది. సో కానీ ఈ వారం అయితే సేవ్ అవుతాడు. ఇంకా 6th ప్లేస్లో ఉన్నది ఎవరంటే 7th ప్లేస్లో ఉన్నది ఎవరంటే దివ్య సంజనాని దాటేసింది. దివ్యకి ఎందుకంటే కిందటి వారం కూడా దివ్యకి నాకు తక్కువ ఓట్స్ వచ్చాయని అనిపించలేదు. కానీ లాస్ట్ రోజు ఎప్పుడైతే తనూజతో గొడవ పెట్టుకుందో తనూజ నామినేషన్స్లో లేదు కాబట్టి మిగతా ఫ్యాన్స్ అందరూ సంజనాకు ఓటు వేయడం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగి దివ్య అయితే ఎలిమినేట్ అయ్యింది. కానీ ఈ వారం దివ్య ఎలిమినేట్ అవుతుందా అంటే అవ్వదని నేను అనుకుంటున్నాను. సంజన గారు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే సంజన గారి కంటే దివ్య ఫ్యాన్ బేస్ ఎక్కువే. కానీ సంజన గారికి సింపతి ఓట్స్తో పాటు తనూజ గారి ఓటింగ్ పడడం వల్ల కిందటి వారం అయితే సేవ్ అయ్యారు. కానీ ఈ వారం అయితే దివ్య సేవ్ అవుతుంది. సంజన గారు అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. రాసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.